పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువానికి వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి ఉదయ కాలం నీ స్వరం వినుటకు ఆశపడుతూ మా హృదయములు దప్పికొని ఉండగా నీ వాక్యంలోని సత్యమును విషిదపరిచి మా ఆత్మలను తృప్తిపరచుమని నేను నువ్వు కనపరుచుకునమని నీ వాక్యంతో నింపమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసు క్రీస్తు పేరట తండ్రి వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. God bless you and God be with you. Once again, welcome to the meditation time. Meditation time. Today, I think we will be completing all the whole process of resurrection. Post-resurrection ministry. Nindanemo, we have dealt with the events that happened on Monday. Easter tarvata jariginayi. Now I'm talking about something different. This is about the post-resurrection ministry of Jesus. అక్కడ మూడు విషయాలు మీతో నేను క్లుప్తంగా పంచుకుంటాను. మొదటిది, మూడవసారి ప్రభు శిష్యులను కలుచుట. తరువాత పేతురును రెస్టోర్ చేయుట, క్షమించుట, బాధ్యత అప్పగించుట, నాయకత్వంలోనికి తీసుకుని రావడం. చివరి భాగంలో we look into the point of the very preparation for ascension. ఆ భాగాన్ని మనము ముఖ్యంగా పేతురు మరణం గురించి, యోహాన్ గురించి మాట్లాడిన మాటలు, వారు తీసుకుని వెళ్ళి బెతనీ ప్రాంతంలో అనగా ఒలివల కొండ ప్రాంతంలో ఆరోహణమైన వైనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బికాస్ దిస్ మెసేజ్ ఈజ్ టు బి కంటిన్యూడ్. ఇంకా రెండు అంశాలు ఉంటాయి మనకి. అది ఒకటి రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్, రెండవది అసెన్షన్. సో నెక్స్ట్ టూ మెసేజెస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ట్రాన్స్ఫిగరేషన్ అండ్ వాట్ ఈస్ అసెన్షన్. ఈ రోజున వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ది పోస్ట్ రెజరక్షన్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్, అనగా పునరుత్థానము తర్వాత ఆయన పరిచర్య. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మొదటి 14 వచనాల తర్వాత మొత్తం అధ్యాయం అంతా కూడా ఇదే పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్, పునరుత్థానం తర్వాత దేవుని యొక్క పరిచర్య గురించి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అసలు అక్కడ మనం ప్రాముఖ్యమైన మూడు, ఒకటి తిబెరియా సముద్రం లేదా గలిలీ సముద్రం, రెండవది పేతురును క్షమించుట, మూడవది ఆరోహణం. ఈ మూడు విషయాలు 21లో చాలా క్లియర్గా మనకు చెప్పబడతాయి. అఫ్ కోర్స్ ఆరోహణం గురించి చాలా క్లియర్గా మనకు లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనకు క్లియర్గా రాయబడి, అంటే ఎక్కువ గురించి రాయలేదు, కానీ ఆయన వారిని ఆశీర్వదించి ఆరోహణమైనట్టుగా అక్కడ రాయబడుతూ ఉన్నది. సో లెట్ us లుక్ ఇన్ టు వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ మీటింగ్ డిసైపుల్స్ ఫర్ ద థర్డ్ టైం. మనకందరికీ తెలుసు, అప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా ప్రభు యొక్క పునరుత్థానము గురించి తెలిసిపోయింది. ముఖ్యంగా మరియమ్మ పరిగెత్తుకుని వెళ్ళి శిష్యులకు చెప్పడం, స్త్రీలు పరిగెత్తుకుని వెళ్ళి ఈ సత్యాన్ని వాళ్ళకి బయట అందరికి చెప్పడం, అంటే మనకు ఉంది కదా, వాటి నోట్ల మాట ఆగదు. కానీ ఈ సత్యం అది దేవదూత వల్ల బోధించబడిన వారై వాగ్దానం ప్రకారం అందరికీ చెప్పేయడం. ఆ తర్వాత ఎమ్మాయికి వెళ్ళిన వారు ఇద్దరు వాళ్ళు తిరిగి యెరూషలేమునకు వచ్చి రొట్టె విచ్చుట వలన వారి యొక్క కళ్ళు తెరవబడి వారు ఏమి ప్రభుతో మాట్లాడిన వారన్నీ సంగతులు చెప్పడం. అక్కడ మనకు ఆ పేతురును యేసు ప్రభు కనపరుచుకున్నట్లుగా అక్కడ ఒక దగ్గర చెప్పబడిన విధానం. దాని తర్వాత ఆ సాయంకాలము, ఈస్టర్ రోజు సాయంకాలము రాత్రి వేళ మరి రాత్రి భోజనం శిష్యులతో చేసి తను కనపరుచుకొని తన గాయములను కనపరిచి వారిని బలపరిచిన విధానం. దాని తర్వాత తోమాతో 8 రోజుల తర్వాత తోమాను తను కనపరుచుకుని, మూడవసారి తిబెరియా సముద్రం పోయి అనగా సీ ఆఫ్ గలిలీ అంటారు దాన్ని, అది కూడా అక్కడ పోయి వాళ్ళని మళ్ళా కలుసుకోవడం అనేది అక్కడ మనం చూస్తున్నాం. అంటే నేను గమనించింది ఏంటంటే ది ఎఫర్ట్ బై జీసస్ క్రైస్ట్, యేసు ప్రభుల వారు చేస్తున్న ప్రయాసం ఏంటిదంటే, ఒకటి వారు ఉన్న డిప్రెషన్ నుంచి వారిని లేపుతున్నారు, తమను తామును మరి ఒక్కసారి కనుగొనుటకు ప్రయత్నం చేశాడు, కనపరుచుకోవడానికి, టు డిస్కవర్ దెమ్సెల్వ్స్. వారు పొందుతున్నటువంటి డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు. తనతో ఉన్న వారితో అక్కడ చాలా ఒక మంచి మాట అంటాడు తెలుసా. ఆయన ఏమన్నంటే, ఆరోహణం ముందు 40 రోజులు ప్రభు వీరు కన్నపడుచు
దేవుని రాజ్యమును గూర్చి బోధించు అనేక ప్రమాణములు అంటే రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకునే మాట ఉంది. నేను చాలా క్షుణ్ణంగా 24వ అధ్యాయం యోహాను సువార్త మన లూకా సువార్త 24వ అధ్యాయం చదువుతూ ఉంటే 33వ వచనం నుంచి మొదలైంది. 33వ వచనం, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నారు. అక్కడికి ఎవరు ఆ గడియలో వారంటే ఎవరు? వీళ్ళిద్దరు, ఎంఐకి వెళ్తున్నటువంటి ఇద్దరు. అక్కడ డిస్కషన్ అయితే అక్కడ దాని తర్వాత వచ్చినప్పుడు ఆ లూకా సువార్త 24లో 44 నుంచి మొదలు పెట్టాడు. చూడండి ఏముంది అక్కడ. 44లో ఆయన మోసే ధనుశ్వాసంలోని ప్రవక్తల గ్రంథంలోని కీర్తనలో నన్ను కూర్చు రాయబడి నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. వాక్ ప్రవచనముల నెరవేర్పు గురించి ఆ శిష్యుల జ్ఞాపకం చేశాడు అక్కడ. చాలా చక్కగా చెప్తాడండి. వారి మనసును తెరిచి, వాళ్ళు ఇంకా అనుమానపడుతూనే ఉన్నారు, ఇంకా నమ్మిక ఉంచలేదు. వారు మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతులలో నుండి లేపుతున్నని యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాపక్షమను ప్రకటింపబడనని వ్రాయబడి ఉన్నది. ఈస్ రిమైండింగ్ దట్ దిస్ మినిస్ట్రీ విల్ బి కంటిన్యూడ్. యేసుక్రీస్తు పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడుటకు ఇవన్నీ చేయవలసి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈవెన్ ఐ టోల్డ్ యు మెనీ టైమ్స్, మీరే సాక్షులు. ఇదిగో నా తల్లి వాగ్దానం చేసినది నీ మీదికి పంపుచున్నాను. ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్. మీరు యెరూషలేములో ఆగి ఉండండి. యు విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే 20వ అధ్యాయం యోహాను సువార్తలో ఆల్రెడీ నా తండ్రి పంపుచున్నట్టుగా మేము పంపుచున్నానని వారికి ఆల్రెడీ కమిషన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అధికారం గురించి, దేవునికి నాకు ఇవ్వబడే అధికారం గురించి జ్ఞాపకం చేసి మీ సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నేను మీకు బోధించిన సంగతులు వారికి బోధించమన్నాడు. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 16, 15, 15, 16, 17 వచనములలో మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్తిజం ఇవ్వమన్నాడు. ఆల్రెడీ ద కమిషన్ ఇస్ ఓవర్. యోహాను సువార్త 20వ అధ్యాయం చక్కగా చెప్తాడు ఏంటంటే వారిపై తన ఆత్మను పరిశుద్ధాత్మను ఊదెను అని. బట్ హియర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది బ్యాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్. దే ఆర్ బ్లెస్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నౌ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద బ్యాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కొరకు ఎదురు చూడమన్నాడు ప్రభు. అండ్ ఇట్ ఈస్ నాట్ సింప్లీ వన్, ఇట్ ఇస్ ప్రామిస్. వాగ్దానము చేయబడిన ఆత్మ మీకు ఇవ్వబడుతుంది. అనాథలుగా విడిచిపెట్టని చెప్పిన ఆత్మ, సర్వసత్యంలోనికి నడిపించే ఆత్మ, దేవుని గురించిన జ్ఞానమును బోధించే ఆత్మ, యేసు మృతుల నుండి పునరుత్థానం చేసిన ఆత్మ పొందుమంటే మీరు ఆగి ఉండాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇట్ టేక్ యూ టు ఫుల్లెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని పరిపూర్ణమైన ప్రత్యక్షతను మన కళ్ళకు ఆధ్యాత్మికంగా వాక్యంలో ఉన్న సజీవమైన క్రీస్తును చూపించే పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు ఆగి ఉన్నారు మీరు. ఇంతలోనే పాపక్షమాపణ సువార్తను కూడా వీళ్ళకి అధికారం ఇచ్చాడు. ఇంతలోనే పేతురు ఏడుగును పట్టుకుని ఆ తిబిరియా సముద్రంలో చేపలు పట్టడానికి పోతాడు. ఆయన ఏమంటాడు, నేను చేపలు పట్టడానికి పోతున్నాను, నాతో మీరు వస్తారా, వచ్చేవారు రావచ్చు అంటాడు. అసలు సమస్య ఎందుకు అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి? వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద డిసైపుల్? స్టిల్ దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ఇప్పుడు రూపాంతరం పొందినప్పుడు పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు కదా. గెత్సేమనీలో ప్రార్థన చేస్తున్నప్పుడు ముగ్గురు లోపల తీసుకువెళ్ళి వాళ్ళతో కూడా ప్రార్థన చేశారు కదా. దే ఆర్ సీయింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ట్రాన్స్ఫిగరేషన్. పేతురు అంటే ఇక్కడ పనసాలు వేసుకుందాం అనలేదా? పేతురు నన్ను ఏమనుచున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నువ్వు సజ్జుడని దేవుని కుమారుడైన క్రీస్తుని అన్నాడు కదా. అప్పగింపబడతాడంటే ప్రభు నీకు మరణం ఎట్లా సంభవిస్తుంది, మాకు మరణం రావాలంటే నీవు కోడికి 3 సార్లు బొంగుతావని చెప్పి నెరవేర్చబడింది కదా. వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ పీటర్? పీటర్ ఈస్ ఎల్డెస్ట్ వన్ ఇన్ ద హోల్ బంచ్ ఆఫ్ డిసైపుల్స్. ఎందుకు మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే ఒకసారి ఆలోచన చేయండి. ద అగనీ అండ్ ద పెయిన్ అండ్ ద డిప్రెషన్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. బహుశా పేతురు రిలీవ్ కావడానికి,
ఇంటర్నల్లో కిండిల్ అవుతున్నటువంటి మండుచున్నటువంటి ఆ మంట, ఎమ్మాయికి వెళ్తున్న వారు ప్రభు మనతో మాట్లాడుచుండగా మన హృదయంలో మండలేదా? ఆయన వాక్యం ఎత్తి మాట్లాడుతూ ఉంటే మన హృదయంలో మండలేదా? ఆ ఎమ్మాయి వెళ్తున్న వాళ్ళలో మండితే శిష్యుల హృదయంలో ఎంతో మండుతుండవచ్చును. ఒకటి అవమానం, తల వంచుకొని ఉన్నారు. రెండోది పారిపోయారు భయంతో. మూడోది ప్రభు లేచి వచ్చి ఉన్నాడు. ప్రభు చెప్పిన వాక్యం జ్ఞాపకం లేదు వీళ్ళకు. ద సేమ్ స్టోరీ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఓన్ కమ్యూనిటీ, లోకంలో. అటువంటి అవమాన స్థితిలో ఉండి పేతురు తిబిరియా సముద్రం కనుక గలీలీ సముద్రానికి ఈ వెంట్ ఫర్ ది ఫిషింగ్. అసలు ఏంటి ఈ మర్మం? ఇది పునరుత్థానంకు ముందు జరుగుతుంది ఈ మర్మం. అక్కడేమో ఆయన కలవడానికి వెళ్ళాడు మూడోసారి. శిష్యులు కలిసింది 3 సార్లే. ఒకసారి ఏమో 10 మందిని, ఇంకోసారి ఏమో 11 మందిని, ఇంకోసారి ఇదేమో మూడోసారి ఏడుగురిని కలిశాడు. సమ్ స్క్రిప్చర్స్ నతనేల్ వాజ్ ఆల్సో దేర్. చదువుతూ ఉంటే అర్థమవుతుంది అది. ఇది ఏంటి? వాట్ ఈస్ ద థింగ్? ఇక్కడ ఒక చిన్న జ్ఞాపకం చేస్తున్నాను. సరే, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి చేపలు పట్టాలి, వల వేసాడు. ఒక ఆధ్యాత్మిక సత్యం. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలలో గెనసెరెతు అనే ప్రాంతం ఉన్నటువంటి ఒక వాగుకు పోయారు వాళ్ళు. దే వెంట్ టు ఫిషింగ్. అంటే దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది కాల్ ఆఫ్ ది డిసైపుల్స్. అక్కడ చేపలు రాత్రంతా పడతారు. ప్రభు బోధిస్తున్నాడు, జనసమూహం ఆయన వెంబడిస్తున్నప్పుడు సీమోను పేతురు యొక్క ఓడలు తీసుకుంటాడు. చిన్న ఆ బోట్ను తీసుకుంటాడు. 2 ఓడలు ఉంటాయి అక్కడ. ఆ ఓడలు తీసుకుంటాడు. అందులో కూర్చొని శిష్యులకు బోధించిన తర్వాత శిష్యులకు చెప్తాడు ఏంటంటే, అక్కడ వచ్చిన వారందరూ బోధించారు. శిష్యులకు చెప్తాడు ఏంటంటే, శిష్యులు అంటే ఇంకప్పటికి శిష్యులు కాలే, వైరుని కొద్దిగా లోతుకు తీసుకుని వెళ్ళి వలలేయండి. అయ్యా, మేము రాత్రంతా శ్రమపడ్డాం, మాకు ఒక్క చేప దొరకలేదు అంటాడు. అయినా నువ్వు చెప్తున్నావు కనుక మేము వెళ్ళి వేస్తామని చెప్పినప్పుడు 2 ఓడలు మునిగిపోయి అన్ని చేపలు పడ్డాయి. అప్పుడేమంటాడండి యేసు ప్రభు వారితో, నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని చేపలు పట్టు జాలరుగా చేసేదను అన్నాడు. ఈ తిబిరియా సముద్రంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులలో ఉన్న వల ఆధ్యాత్మిక సత్యం మనుషులను బట్టే జాలరులుగా ఉంచాడు కనుక వాళ్ళ వలలు చేపలను పట్టవు. దే ఆల్రెడీ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ది క్యాచింగ్ ద ఫిష్ టు ద పీపుల్ టు క్యాస్ట్ ద పీపుల్ టు జీసస్ క్రైస్ట్. దేవుని యొద్దకు మనుషులను తీసుకుని రావాల్సినటువంటి సువార్తను ప్రకటించి సువార్త ద్వారా అనేకులను ప్రభు యొద్దకు మరలించే అధికారంలోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. ది బిహైండ్ మైండ్ సెట్. ఈ తిబిరియా సముద్రంలో రాత్రంతా ప్రయాణించారు, ఒక్క చేప దొరకలేదు. అక్కడ కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప దొరకలేదు. చీకటి, గాడ్లెస్నెస్, దేవుని యొక్క ప్రసన్నత లేని దానికి నిదర్శనం. ఈ చీకటి అనగా దేవుని ప్రత్యక్షత లేని సమయం. రాత్రంతా శ్రమపడినా దేవుని యొక్క ప్రత్యక్షత లేదు కనుక వారు ఏమీ కూడా పట్టుకోలేకపోయారు. డార్క్నెస్ ఈజ్ ఆల్సో ఏ సింబల్ ఆఫ్ వరల్డ్లీనెస్, లోకతత్వం. కానీ అక్కడ శిష్యులు రాత్రంతా కష్టపడ్డారు. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో. కానీ ప్రభువు ఆ పగటిపూట ప్రకటిస్తూ వెళ్ళి పట్టబడగానే పట్టబడింది, చేపలు పడ్డాయి, మునిగిపోయి అన్ని చేపలు పడ్డాయి. విస్మయం పొందాడు పేతురు, వీళ్ళందరూ శిష్యులంతా కలిసి. అప్పుడు ఏమంటాడంటే ఆయన 2 చేతులు దండం పెడతాడు. అక్కడ ఇటువంటి ఎన్నడూ మేము చూడలేదంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్, గాడ్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ ద హోల్ క్రియేషన్. సృష్టి యావత్తు మీద తన అధికారాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వస్తే తిబిరియా సముద్రంలో సేమ్ జరుగుతుంది. ప్రభువు లేనప్పుడు వారు ఎంప్టీ, ప్రభు ఉన్నప్పుడు వారు ఫుల్. తిబిరియా సముద్రంలో, గలిలియా సముద్రంలో వాళ్ళు రాత్రంతా సంబడి పడలేదు. కానీ యేసుప్రభు వారి ఎదురుకు వచ్చేమన్నాడు, ఏం చేస్తున్నారు అన్నాడు. అయ్యా, తినడానికి ఏమైనా ఉందా అంటాడు. ఇంకా ఏం చేపలు పడలేదు మా దగ్గర అంటాడు. ఇక్కడ ఒక సత్యం ఏందో తెలుసా, అప్పటికే ఆ మంట మీద రొట్టెలు కాలుస్తున్నాడు. ప్రభే కాల్చాడు వాళ్ళ కొరకు. అక్కడనేమో ఆదివారం రాత్రి ఏమో డిన్నర్ చేశాడు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు వీళ్ళతోటి.
ఈ రెండు సమయాలలో కూడా ఈటింగ్ ఈస్ ది ప్రామినెంట్ ఆస్పెక్ట్. అంటే బై ఈటింగ్ జీసస్ ఇస్ కన్ఫర్మింగ్ విత్ దెమ్ దట్ హీ ఈస్ ద సేమ్ మ్యాన్ అండ్ సేమ్ సన్ ఆఫ్ గాడ్ హూ హస్ రిజన్ అగైన్. ఆయననే తన శరీరంతో లేచి ఉన్న సంగతిని వాస్తవికంగా బోధించి వారిలో విశ్వాస్యతను బలపరుస్తూ ఉన్నాడు, నిరీక్షణను తిరిగి ఉద్భవింప చేస్తున్నాడు. వాడు కుడి పక్కన వేయమనగానే 153 పెద్ద చేపలు పడ్డట్టుగా మనకు వాక్యంలో చెప్పబడుతుంది. వాళ్ళను గుంజలేకపోయారు వాళ్ళు. నా ఆలోచనలో ఈ 153 చేపలు ఏంటో తెలుసా? వారు లోకమునకు ఇయ్యవలసినటువంటి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా పేతురు యొక్క నాయకత్వం సిద్ధించబడుతుందాడ. ఇట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్ ద లీడర్షిప్ ఆఫ్ పీటర్. అక్కడ మొదట లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇట్ ఈస్ పీటర్. నన్ను వెంబడించి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలంగా చేస్తానన్నాడు ఆయనతోటి. రొమ్ము కనుక ఆనుకున్నవాడు యోహాను అయితే, ప్రభుతో అన్ని విషయాల్లో జోక్యాన్ని పంచుకున్నవాడు పేతురు. And Peter is being prepared right from the beginning of his 3.5 years ministry for the leadership of the future gospel. సువార్తకు సిద్ధం చేయబడుతూ ఉన్నవాడు. He encountered Christ many times. నీళ్ళ మీద నడిచినప్పుడు చూశాడు. సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడు. ఏమయ్యా అందరు పారిపోతున్నారు, మీరు కూడా పోతారా అంటే, మేము నీలో దేవుని కుమారుడు దేవుని యొక్క కార్యం చూశానంటాడు. భయపడి అందరూ పారిపోతుంటే మీరు శిష్యులను చూసి అంటాడు ప్రభు, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, నో 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 నో, వీ హ్యావ్ సీన్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, డివైన్ వర్క్స్ నీలో చూసాం. సచ్ ఎ మ్యాన్ హూ డినైడ్ జీసస్ క్రైస్ట్. తిబిరియా సముద్రంకి వచ్చాను, గలీలే సముద్రంలో ఒక్క చేపలు లేదు సుమి. అక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. మొదటిది, అక్కడ లూకా సువార్తలు కానీ ఇక్కడ కానివ్వండి, ప్రభు ఉన్నప్పుడు విజయం ఉంది. ప్రభు ఉన్నప్పుడు విజయం ఉంది. నిరంతరం మీకు తోడైంటానని చెప్పిన పరిశుద్ధాత్మ వీరితో ఉండబోతుంది. రెండవది, అక్కడ వారు ఏమనగానే విధేయత చూపారు కనుక విజయం కలిగింది. ది ఒబీడియన్స్ అండ్ గాడ్ బీయింగ్ విత్ దెమ్ ఈజ్ ది స్టోరీ బిహైండ్ ద సక్సెస్. ఈ సత్యమే వారు దేవునికి విధేయులై ప్రభు మాతో ఉన్నాడు అని పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా లోకములో సువార్త ప్రకటించుటకు గాడ్ ఈస్ గివింగ్ దెమ్ ఏ నైస్ ఫార్ములా. శిలువ మీద దొంగ ఇచ్చిన ఫార్ములానేమో దేవుని రాజ్యాన్ని నీతిని వెతికాడు కనుక నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటా ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క సువార్త నిరంతరం ప్రకటించవలసి ఉంది కనుక ప్రభు తిరిగి వచ్చి రాకడం మట్టుకు ఆయన యొక్క సువార్తలో మొదటిది వాళ్ళకు ఒబీడియన్స్ చూపించాడు. రెండవది, దేవుడు మీతో అనగా దేవుని యొక్క ఉనికిని ప్రత్యక్షతలో కలిగి చేశాడు. If Jesus, obedience followed by presence of Jesus, there is going to be success. వారు చినిగిపోయే అన్ని చేపలు, ఈ 153 చేపలు ఎవరో కాదండి, అవి రకరకాల చేపలు, ఒకే తరం చేపలు చెప్పబడలేదు. అవి 153 పెద్ద చేపలు. 153 పెద్ద చేపలు పాయింట్స్ టు 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఒకటి, సృష్టి యావత్తుపై దేవుని అధికారం. రెండవది, నానా రకములైన జాతులకు చెందిన చేపలు అనగా ప్రజలు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం, అందులో ఉన్న ప్రతి జాతికి వెళ్ళి సువార్త ప్రకటించడం. Such is the commission there. Such is the importance of this great event of fishing. దగ్గరికి వెళ్ళి వారు ఆయనతో భోజనం చేసి నేనే అని మరి ఒక్కసారి వారికి జ్ఞాపకం చేశాడు. ఆయన భుజిస్తూ ఉండగా, రెండవ పాయింట్ పోదాం. భుజిస్తూ ఉండగా పేతురు దిక్కు చూస్తాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అంటుండు? మంట మీద చేపలు కాల్స్తున్నాయి, రొట్టెలు కాల్స్తున్నాయి, భోజనం తింటున్నారు వీళ్ళంతా. ఇది హౌ గాడ్ ఇంటలెక్చువల్లీ స్పిరిచువల్లీ ప్రిపేరింగ్ పీటర్. ప్రభు, నీవు ఎరుగుదువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండోసారి నువ్వు ఎరుగుదువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మూడోసారి అడిగితే నువ్వు ఎరుగుదువు అని విసికెత్తాడు. ఊకే మీ సంగతి అడుగుతున్నాడు. అక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది. పేతురును ప్రభు క్షమించి సిద్ధపరుస్తున్నాడు. చలిమంట కాచుకొచ్చుండగా నిప్పుల దగ్గర నేను ఆయనను ఎరగలని 3 సార్లు బొంకాడు.
పీటర్ లోపల పశ్చాత్తాపంతో కుములుతున్నాడు. అదే మంట కాడ ఎరగనన్నాడు, అదే మంట కాడ ప్రభు అడుగుతున్నాడు. Now Jesus is helping Peter to come out of that repentance and to be strengthened and to the రాబో సంగతుల గురించి ఆయనకు బోధిస్తూ now he has to be redeemed from the penitence. ఆయన పశ్చాత్తాపడుతుంటే అక్కడి నుంచి విడుదల కలిగి చేయాలి కనుక ప్రభు ఆయన అడుగుతుంటాడు. మొదటి 2 సార్లు అడిగినప్పుడు ప్రభు అడిగిన మాట ఏంటంటే అగాపే గురించి అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అడిగిన మాట అగాపే వర్డ్, గ్రీక్ వర్డ్, ప్రభు అన్నది. కానీ దానికి జవాబిచ్చిన మాట ఫిలిస్తియే అనగా ఫిలియే అనే మాట, అనగా ఫ్రెండ్లీ లవ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్, స్నేహపూరితమైన ప్రేమ నేను ప్రేమిస్తున్నాను అంటాడు, నువ్వు ఎరుగుదామంటాడు. 3వసారి ప్రభు ఏమని అడుగుతాడంటే ఫిలిస్తియే అంటాడు, ఫిలియా అనే మాట అడుగుతాడు ఆయన. ఎందుకంటే ఆ గ్రీక్ లెటర్స్ అవుతుంటే పేతురు 3వసారి కూడా ఫిలియే అనే మాటనే వాపస్ చెప్తాడు. ఎస్, ఐ లవ్ యు నో ఇట్. ఈ 3 సార్లు ఎందుకు ప్రభు అడిగాడంటే ఈ 3 సార్లు బొంకిన పాపాన్ని క్షమించాడు. అది మంట దగ్గర దహించి వేశాడు. ఏ మంట ఆనగా తీసుకుని ఎరగనన్నాడో ఆ మంట ఆనగా ఉంచి పాపక్షమాపణ జరిగింది. హల్లెలూయా. And now Peter is being redeemed. అందుకే ఏమంటాడు తెలుసా? మొదటిసారి నా గొర్రె పిల్లలను మేపంటాడు, రెండోసారి గొర్రెలను మేపంటాడు, మూడోసారి గొర్రెల మేపంటాడు. ఈ గొర్రెలు ఆర్ నథింగ్ బట్ ద పీపుల్ ఆఫ్ గాడ్. He's giving this the responsibility of shepherding. కాపరత్వపు పరిచర్యను ఆయనకు అప్పగిస్తున్నాడు. నా గొర్రెలను మేపు అంటే is giving the responsibility of the church. He is being forgiven. He is being forgiven. అక్కడనేమో మనుషుల మధ్య జాలుగా చేస్తాను వెంబడించమన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 సార్లు కూడా పేతురు చూసి నీ యవన కాలం మందు నీకు ఇష్టం తిరుగుతావు, కానీ నీవు వృద్ధుడైనప్పుడు నేను ఇంకొకరు మోసుకొని పోతాడని, ఎట్టి మరణం పొందబోతాడో దాని గురించి ఆయన జ్ఞాపకం చేసిన అంటాడు. That means Jesus is very clearly saying how Peter is going to die for the cause of the ministry as the leader of the church. అదే కాకుండా పేతురు పొందే శ్రమ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ది మొదటి సెంచరీలో జరిగినటువంటి మారణ హోమం క్రైస్తవులకు విరుద్ధంగా. పేతురుకు ఈ బాధ్యత అప్పగిస్తూ ఉన్నప్పుడు, శిష్యులకు ఈ బాధ్యత అప్పగిస్తూ ఉన్నప్పుడు, సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి నేను మీకు బోధించిన సంగతులు బోధించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మీరు వారికి బాప్తిజం ఇవ్వమని, ఆయన దేవుడి కుమారులుగా చేయమని, నా శిష్యులుగా మార్చమని చెప్పినటువంటి ఆ మాట ఆ వెనుక God, Jesus Christ knows the agony of the Christian community. దానికి నిదర్శనమే పేతురు ఏ మరణం పొందబోతున్నాడో చూశాడు. క్షమించాడు, నన్ను వెంబడించమన్నాడు, అంతే. ఏ మాట అయితే మొదటిసారి పేతురుతో ఆ సముద్రం కాడ చెప్పాడో, గిరసెతు సముద్రం కాడ చెప్పాడో, మొదటి శిష్యులుగా పిలిచాడో, అదే మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించు. ఆల్రెడీ లోకంలో పొమ్మన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఆగమన్నాడు, ఏం చెయ్యాలో చెప్పాడు, పాప క్షమాపణార్థమైన సువార్త ప్రకటించమన్నాడు. పేతురు పోతున్నాడు పోక బుద్ధి పోనిచ్చుకోలేదు. నా సంగతి సరే కానీ నా వెనక వస్తున్నాడు కదా, నీకు గుండె కత్తుక్కొని ఎవడు నిన్ను అప్పగించవాడు ఎవడు అని అడిగిన వాడు ఉన్నాడు కదా, ఆయన సంగతి ఏందన్నాడు. ప్రభు ఏమంటాడు అక్కడ, నేను తిరిగి వచ్చే పర్యంతం ఆయన సజీవుడై ఉంటే నీ సంగతి నీకెందుకయ్యా, మరణ జీవములు నా స్వాధీనం అంటాడు యేసయ్య. నా అధికారం అది నాకు ఏమన్నా అధికారం అంటాడు. కనుక అక్కడ సింపుల్ గా కొట్టేస్తాడు. ఏమనంటే లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ గోయింగ్ టు బి ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎవరు అనగా ఏ శిష్యుడు ఏ రీతిగా మరణిస్తాడో, ఏ శిష్యుడు ఏం చేయవలసిందో అది నేను వాళ్ళకు బోధిస్తాను, వారి హృదయంలో కలుగ చేస్తాను. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మును నడిపిస్తుంది, అది దేవుని స్వరం వినిపింప చేస్తుంది, నన్ను కూర్చిన సంగతులు మీకు బోధిస్తుంది, నాలోనివి తీసుకొని మీకు బోధిస్తుంది. కనుక ఎవ్రీబడి విల్ బి లెడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ లుక్ ఫర్ యువర్ సెల్ఫ్. What a wonderful methodology of ministry being granted to Peter.
లూకా సువార్తలోనికి వచ్చేటప్పటికి కొద్దిగా ఎందుకంటే డిఫరెంట్ వ్యూవర్స్ కు వాళ్ళు రాస్తున్నారు కనుక వారు ఆయనతోనే వెళ్ళారు. బెతనీ దాకా తీసుకుని వెళ్ళి ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ బెతనీ వరకు తీసుకుని వెళ్ళి ఆరోహణమైనట్టుగా చూస్తుంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ద కంటిన్యూటీ ఆఫ్ జాన్స్ గాస్పుల్ ఈజ్ ఇన్ ద యాక్ట్స్. ఏమంటాడు? పరిశుద్ధాత్మ మీరు పొందుమట్టుకు వేచి ఉండాలంటాడు. చూడండి, మొదటి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని నుండి. వారు దే వెంట్ బ్యాక్. పోయాడు. వాళ్ళు పోయి వాళ్ళు కనిపెట్టు జాగ్రత్తగా ఉండమని యెరూషలేముకే పోయారు. ఆ కొనా భాగంలో మీదకి వస్తే, మీది భాగంలోకి వచ్చేటప్పుడు ఆ మొదటి అధ్యాయంలో మీది భాగంలో గుడి పక్క వచ్చేటప్పటికి వాళ్ళు కొందరు స్త్రీల గురించి, శిష్యుల గురించి కింద చెప్తారు. చూడండి, 13వ అధ్యాయం వచ్చిన కింద యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫయ తర్వాత మత్తయి అని వాళ్ళు ఎన్నుకుంటారు. 12 మంది, కొందరు స్త్రీలు, తల్లి అయిన మరియా, వారందరూ కూర్చొని ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. 40వ రోజున ఆరోహణం జరిగింది. ఇన్ బిట్వీన్ అనదర్ 10 పెంతెకొస్తు మంది, 55 మంది పరిశుద్ధాత్మ దిగి రాబోతుంది. దే ఆర్ సింప్లీ వెయిటింగ్. పౌలు ఇంకో కమిషన్ కూడా జ్ఞాపకం చేస్తాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 8వ వచనంలో ఆయన ఏమంటాడు? పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిన కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. దిస్ ఇస్ వాట్ పాల్ ఈస్ రిపోర్టింగ్. ఆల్రెడీ జీసస్ యేసు ప్రభువే డైరెక్ట్ చెప్పాడు. దిస్ ఇస్ వాట్ పాల్ ఈస్ రిపోర్టింగ్ నా. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారితో చెప్పి జ్ఞాపకం, తిరిగి వచ్చు పర్యంతం. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో నేను తిరిగి వచ్చు పర్యంతము. అపొస్తలుల కార్యములు 1:10 వచనం చూడండి. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచు, చూడురి ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎదురుని పరలోకముకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పెను. నాట్ ఓన్లీ ది అసెన్షన్ ఆఫ్ జీసస్, బట్ ఆల్సో జీసస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. Therefore, resurrection is, and పునరుత్థానం అనేది is the paving the way. దేవుని మహిమపరచబడిన దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుని కుడి చేతి మీద కూర్చొని రాజుగా అభిషేకించబడిన ఆ క్రీస్తు తిరిగి రానయుటకు, తన రాజ్యం ఏలుటకు సిద్ధపడుతూ సమస్తమును తనలో సమకూర్చుకున్నటకు పునరుత్థానము, టు రికన్సైల్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ టు హిమ్, ద హోల్ క్రియేషన్. సృష్టి యావత్తు తనలో సమకూర్చుకోవడానికి ఆయన రాజుగా తిరిగి రానయున్న వాయినానికి సూచన ఈ పునరుత్థానం. He preached the beginning of the infilling of the Holy Spirit and the beginning of the church. ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వేగముగా 2 అగ్నిగా దిగి వచ్చి మండుచున్న అగ్నిగా వారి హృదయంలోను, పేతురు బంకింది అగ్ని కాడే, క్షమించబడింది అగ్ని కాడే, దిగి వచ్చింది పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి వచ్చింది. వారు నానా భాషలతో మాట్లాడుతున్నారు. పేతురు వారికి బోధించినప్పుడు 3,000 మంది పాప క్షమాపణ వార్త ప్రకటించినప్పుడు 3,000 మంది ప్రభువును అంగీకరించారు. ద బిగినింగ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్. You see a phase of the ending of Jesus with the people, and now సర్వంతర్యామిగా ప్రతి ఒక్కరితో ఇళ్లలో దాటి మనతో ఉన్న ఆ దేవుడు, మన హృదయాలను ఆయన ఆలయంగా మార్చుకున్న దేవుడు. Now it is the beginning of the responsibility of the church to preach the living Christ. పునరుత్థాన యేసును తిరిగి వచ్చుటకు ప్రకటించుటకు ఈ బాధ్యత సంఘంగా ఏర్పరచబడుతుంది. That is the beginning of the formation of the church by empowering of the Holy Spirit. Remember these truths. మొదటిసారిగా సంఘం ఏర్పరచబడ్డది. వీళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వాళ్ళందరూ సమకూర్చారు. 120 సమకూర్చబడ్డారు కదా దాదాపుగా.
రమారాని ఎంతమంది ఉన్నారు అక్కడ? కానీ ఉండదు చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 120 పీపుల్, మినిమం 72 మంది ఉంటే అఫీషియల్ మీటింగ్ అది. అంటే దాదాపు 120 మంది ఒక ప్రార్థన చేస్తున్నారు, అక్కడ ఉన్నారు కూర్చున్నారు. వారిలో ఆత్మ దిగ వచ్చిపడినప్పుడు వారు నానా భాషలతో మాట్లాడారు. And that led to the conversion of 300 people and the establishment of the church. Establishment of the church. సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అన్న వాగ్దానం మీద Peter is being prepared as a leader now. And now he started to behave and to lead the church as the first person after Jesus' ascension. మొదటిసారిగా ఆరోహణ తర్వాత దేవుని యొక్క సేవకుడుగా అపొస్తలులు తన సేవ పరిచర్యను ప్రారంభించిన దానికి వైనం ఇది. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు ఒక దగ్గరికి సమకూర్చబడ్డారు. ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ హ్యాస్ 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదలు చదువుకుంటే ఆ 48 చివరి మట్టుకు. Number 1, they came together as one for fellowship. అందుకే మనం అందరం ఎక్కడెక్కడ ఉన్న అందరం ఏ మెంబర్ అయితే ఆ చక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. కారణం ఏంటంటే ఇది ఆరాధనలో దేవుని ఆరాధించినప్పుడు ఆత్మతో, పూర్ణమైన బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఏకత్వంతో ఆయన ఆరాధించడానికి, ఏకత్వంలోనికి ప్రవేశించి క్రీస్తుతో ఐక్యపరచబడడానికి నిదర్శనంగా ఒక దగ్గరికే వస్తాం. వి కమ్ టుగెదర్ ఇన్ వన్ ఫెలోషిప్, ఇన్ వన్నెస్. రెండవది ఒక్క ఐక్యత ఫెలోషిప్ కొరకే కాదు ఇందులోకి వెళ్ళి వచ్చేది. It is for the oneness of worship, to meditate upon the word of God. ఆయన సజీవుడై ఉన్నాడని అక్కడ పేతురు ఏదైతే ప్రకటిస్తున్నాడో, మేము దానికి సాక్షులమని, రూపాంతర అనుభవంలో చూసిన ఆ సాక్ష్యాన్ని ఆయన మహిమ గురించి, ఆయన పునరుత్థానం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఒకవేళ పునరుత్థానం లేకపోతే మా విశ్వాసం వ్యర్థమే అంటాడు. The preaching of the resurrection of Jesus is being preached there. The living Christ, the Son of God. 3000 మంది కనుక ఐక్యతలో ధ్యానించడానికి వచ్చేట్టు వర్షిప్ టుగెదర్. దే కేమ్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఇన్ ఫెలోషిప్. దే కేమ్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఫర్ వర్షిప్, టు మెడిటేట్ అండ్ వర్షిప్ అపాన్ ద వర్డ్. మూడవది, దే కేమ్ టుగెదర్ ఫర్ షేరింగ్ టుగెదర్. వారికి కలిగినంత సముష్టిగా వారు ఒకరితో ఒకరు పంచుకొని అనేది వాక్యంలో. దే కేమ్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఫర్ షేరింగ్ టుగెదర్. సప్రియల కథ మనకు అందరికీ తెలుసు. నాలుగవది, దే కేమ్ టుగెదర్ టు సెలబ్రేట్ ఇన్ వన్నెస్. వన్నెస్ ఇన్ ఫెలోషిప్, వన్నెస్ ఇన్ వర్షిప్, వన్నెస్ ఇన్ షేరింగ్ అండ్ వన్నెస్ ఇన్ సెలబ్రేషన్. Celebration of the Holy Communion and the feast. That's where we share community meals and అవన్నీ చేసుకుంటాం. It also includes Holy Communion. The beginning of the establishment of the church, based on the presence and the baptism of the Holy Spirit. అందుకే సజీవుడైన క్రీస్తుకు సాక్ష్యం సజీవమైన సంఘమే. సజీవమైన సంఘం అనగా you and me. The proof of the resurrection of Jesus and living Christ in us, in the church, in the world, is you and me. ఆయన లేచి ఉన్నాడు. లేచి ఉన్న ప్రభువునకు సాక్ష్యం ఎవరంటే సజీవమైన సంఘమే. హల్లెలూయా. The living church is the presence and the proof of the living Christ in the world. లోకంలో సజీవమైన క్రీస్తుకు సాక్ష్యం సజీవమైన సంఘమే. నీవే ఆయన సువార్త, నీవే ఆయన సజీవుడైన దానికి వాస్తవికత, సాక్ష్యం. So therefore the Easter, పునరుత్థానం, makes you as the ambassador of the gospel of Jesus Christ. రాయబారిగా నిన్ను మార్చి నీ జీవితమే స్వార్థగా ఆయనకు ప్రత్యక్షత పరచబడి సాక్షిగా ఉంచుటకు త్రియేక దేవుడు తన పునరుత్థానపు ఆ మహిమ, ఆ సమాధానం, ఆ సువార్త కొరకు నేను రాయబారిగా మార్చి నీ జీవితం ఆయనకి ఇష్టమైన దహనబలిగా మార్చుకుంటకు, ధూపంగా ఉంచుకుంటకు నిత్యము మనకు తోడైండును గాక. ఆమేన్.